రీసెంట్ గా రష్మికాను ఇంకొక అతను సినిమా హిందీ అతను హీరో, వీళ్ళు చాలా ఫిట్ గా ఉంటాడు, ఆ అబ్బాయి కూడా డాన్స్ చేస్తాడు కొంచెం బానే. అయితే వీళ్ళు ఆ సినిమా సెట్ లో ఎవరో వాళ్ళ రష్మిక డ్రైవరో ఎవరో మొత్తానికి ఒక అతను కేక్ కోసి పెడుతుంటే నో 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 నోటి దాకా తీసుకొని తిన్నట్టు యాక్షన్ ఇద్దరు. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ రష్మిక. మళ్ళీ ఈమె ఇవ్వదా యాడ్, రష్మిక మీల్ అంట మెగ్డీలో, మళ్ళీ హైలీ ప్రాసెస్ ఫుడ్ మెగ్డీ అంటే, మరి బ్రెడ్ అది కూడా నాట్ సేఫ్, మళ్ళీ చాక్లెట్స్ కి ఇస్తుంది, వీటన్నిటికి ఇస్తుంది. అదే చెప్పేవన్నీ పతీతు కబుర్లు, చేసేవి మాత్రము ఈ లంగ నాటకాలు. ఏంటిది అంటే మీకు ఓన్లీ డబ్బులేనా ఇంపార్టెంట్? విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా ఈ చాక్లెట్స్ కి తన ఓఏటెక్స్ అనేదో డ్రింక్, తనే బ్రాండింగ్ కూడా దానికి, ఒక రకంగా చెప్పాలంటే తనదే ఆ డ్రింక్ కూడా. విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా చేస్తున్నారు. స్పోర్ట్స్ మన్ దే షుడ్ బి రియల్లీ ఎథికల్. అట్లీస్ట్ సినిమా వాళ్ళంటే ఏదేదో చేస్తారు. అంటే దే ఓన్లీ సీక్ ఫర్ మనీ, డజంట్ దే సీక్ ఫర్ దేర్ ఫ్యాన్స్ ఆర్ ఎల్స్ దేర్ వ్యూవర్స్ హెల్త్. మరి అలాంటప్పుడు సమంత వీళ్ళంతా వచ్చేసి డార్క్ చాక్లెట్ తింటేనే కొంచెం తినండి లేకపోతే తినద్దు అని చెప్పి పెద్ద పతిత్తులా చెప్తారు. ఈ సమంత ఇవ్వదు కదా యాడ్స్ చాక్లెట్స్ కి, వీటికి ఫాస్ట్ ఫుడ్స్ కి, కుర్కురే వీటన్నిటికి ఎందుకు ఇస్తున్నారు మరి? మీకు అసలు దాన్ని ఏమంటారంటే మనసు, ఆర్ఎల్స్ దాన్ని ఏమంటారు, సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండదా? అరే నేను తప్పు చేస్తున్నానే అన్న సిగ్గు శరం ఉండదా? యాడ్స్ ఎవరు చేస్తారు? ఎవరైతే లైమ్ లైట్ లో ఉన్నారో చేస్తారు. లైమ్ లైట్ లో లేవు, డబ్బులు లేవు, వాళ్ళు చేసిన ఒక అందం. లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకే యాడ్స్ వస్తాయి. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు?